శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మన జన్మ ప్రణాళికను ఎలా వేసుకుంటాము, మన తల్లిదండ్రులను మనం ఎలా ఎంచుకొని వస్తామో కాస్త వివరంగా తెలుసుకుందామండి. లాస్ట్ వీడియోలో మన జన్మ ప్రణాళిక అని వాడాను కదండి ఒక వర్డ్. అది ఎలా తయారు చేసుకుంటాము అని చాలామంది మనల్ని అడిగారండి. అందుకు ఈ వీడియో చేస్తున్నాను. అసలు జన్మ ప్రణాళిక వేసుకున్నప్పుడే ఆత్మస్థాయిలో మనము తల్లిదండ్రులను ఎవరిని పొందాలో, అంటే మనకు తల్లిదండ్రులుగా వచ్చే వారిని ఎలా మనం ఎంపిక చేసుకుంటామో తెలుసుకుందామండి. అంటే ఆత్మ ఒక సంవత్సరం కాలం పాటు ఆ ఆత్మ స్త్రీ పురుషులను చాలా దగ్గరగా గమనిస్తుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకోబోయే తల్లిదండ్రులని ఆత్మ గమనిస్తూనే ఉంటుందండి. ఎప్పుడైతే తాను వేసుకున్న జన్మ ప్రణాళికకు అనుగుణంగా ఆ స్త్రీ పురుషులు అలాగే వారి కుటుంబ వ్యవస్థ అలాగే భావిస్తుందో అప్పుడు తనకు కాబోయే తల్లిదండ్రులుగా ఆ కుటుంబాన్ని నిర్ధారిస్తుందండి. తన చిన్నతనం నుంచి, అంటే మనకు చిన్నతనం నుంచి ప్రతి అంశము ఈ ప్రణాళికలో భాగంగానే కలిగి ఉన్నవే. అంటే మన స్నేహితులు, మనం చదువుకునే పాఠశాల, కాలేజీ ఎక్కడ చదువుకోవాలి అని మనమే నిర్ణయించుకొని వస్తామండి. మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు, కష్ట నష్టాలు, సుఖం దుఃఖం అన్నీ మనం నిర్ణయించుకొని వస్తాము. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చండి, మన జీవితాన్ని మనం మార్చుకోలేమా అని. ఖచ్చితంగా మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోగలము. అయితే మనకు ఎలా కావాలో అలా మార్చుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఏది వద్దో వాటిని ముందుగా మన జీవితం నుంచి తొలగించుకోవాలి. అది ఎలాగంటే ఒక శిల్పి ఒక శిల్పాన్ని తయారు చేయాలి అంటే ఒక బండరాయి చిక్కుకుంటూ వెళ్తాడు. అలా చిక్కుకుంటూ వెళ్ళినప్పుడు ముందుగా రాతిలో అనవసరమైన భాగాలనన్నీ తొలగిస్తాడు. అలా తొలగించినప్పుడే ఆ రాతిలో దాగి ఉన్న అందమైన శిల్పం బయటికి వస్తుంది. అలాగే మీకు నచ్చిన జీవితం నచ్చినట్లుగా మార్పు చేసుకోవాలి అంటే ముందుగా అవసరం లేని వాటిని తొలగించాలి. మన నూతన జన్మ ప్రణాళికలో తల్లిదండ్రులను ఎంపిక చేసుకున్న తరువాత ఆఖరి ఘట్టం తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశించటమే. ఒక స్త్రీ గర్భంలో పిండం ఏర్పడుతున్న సమయంలో ఆత్మ ధరించబోయే భౌతిక దేహానికి అనుగుణమైన శరీరాలు కూడా తయారవ్వాలి. ఈ భూమి మీద ఉన్న ఒక స్త్రీ గర్భంలో ఉన్న పిండము ఒక శరీర ఆకృతిని పొందే సమయంలో ఆ భౌతిక శరీరానికి అనుగుణమైన మిగతా 6 శరీరాలు కూడా తయారవ్వాలి. ఈ 6 శరీరాలు అంటే ఏమిటి? అవి ఏంటి అంటే ముందుగా ప్రాణమయ శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం, నిర్వాణ శరీరం. ఇలా ఈ 7 శరీరాలు మనకి తయారవ్వాలండి. అంటే మనం ఆత్మ శరీరం ధరించబోయే శరీరంతో పాటు 7 శరీరాలు అవుతాయండి.